మినీ ప్రపంచానికి స్వాగతం. ప్రస్తుతం సిపిఐ మావోయిస్ట్ పార్టీ తీవ్రమైన సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది. పౌర హక్కుల సంఘంలో పనిచేస్తున్న చిలక చంద్రశేఖర్ గారు ఉద్యమాల పట్ల ఎంతో అవగాహన కలిగి న్యాయ సంబంధమైన విషయాల్లో ఎంతో చొరవగా దూసుకు వెళ్తూ ఉంటారు. కాబట్టి ప్రస్తుతం ఈ మావోయిస్ట్ పార్టీకి సంబంధించిన పతనావస్థ లేదా సంక్షోభావస్థ గురించి చర్చించడానికి వారి దగ్గరికి రావటం జరిగింది. వారిని అడిగి కొన్ని విషయాలు తెలుసుకున్నాం. నమస్తే సార్. నమస్తే. ఈ సాధారణంగా ఏపీసీఎల్సీ అంటే సిపిఐ మావోయిస్ట్ పార్టీ అనుబంధ సంఘం లేదా వారికి అనుబంధంగా ఉండి పనిచేస్తూ ఉంటారని చెప్తున్నారు అంటుంటారు సహజంగా. అయితే అది ఎంతవరకు నిజం అబద్ధం అనేది జనబాహుల్యంలో అందరికీ తెలిసిన సంగతి. కాకపోతే ఇప్పుడు ఈ దేశవ్యాప్తంగా ఒక కొత్త చర్చ జరుగుతూ ఉంది. సుమారు 4.5 దశాబ్దాలకు పైగా ఎంతో ప్రభావవంతంగా పనిచేసి అనేక రకాలైన సామాజిక మార్పులకి కారణమైన ఈ నక్సల్బరీ ఉద్యమం అనేది తీవ్రమైన సంక్షోభంలో ఉంది అని అంటున్నారు. ప్రస్తుతం జరుగుతున్న లొంగుబాట్లు, తాజాగా జరిగిన పరిణామాలు, వీటన్నిటి నేపథ్యంలో. కాబట్టి అసలు ఈ మావోయిస్ట్ పార్టీ పరిస్థితి ప్రస్తుతం ఎట్లా ఉంది, ఈ సంక్షోభానికి కారణం ఏమని మనం విశ్లేషించవచ్చు? ప్రధానంగా ఈరోజు మీ మాటలను బట్టే మావోయిస్ట్ పార్టీ సంక్షోభంలో ఉంది. కానీ ఆ సంక్షోభం మా పౌర హక్కుల సంఘం మీద లేదు. అంటే దాని అర్థం ఏంటంటే వీఆర్ నాట్ అఫిలియేటెడ్ ఇన్ ద మావోయిస్ట్ పార్టీ. కాబట్టి ఇది ప్రతి చోట చెప్పుకోవాల్సి వస్తుంది. అయినా కానీ ఆ సంక్షోభానికి కారణాలు ఏంటి, పౌర హక్కుల సంఘంగా మేము దాన్ని ఎట్లా అర్థం చేసుకుంటాము అని అంటే, ఒక సామాజిక మార్పు కోసం రకరకాల పార్టీలు, రాజకీయ పార్టీలు పనిచేస్తూ ఉంటాయి, సంఘాలు పనిచేస్తూ ఉంటాయి. సిపిఐ మావోయిస్ట్ పార్టీ కూడా అంతకుముందు పీపుల్స్ వార్ కానీ ఇవన్నీ కూడా రాజకీయ పార్టీలుగానే, విప్లవ రాజకీయ పార్టీలుగానే మేము భావిస్తాం. ఎట్లనైతే కాంగ్రెస్, తెలుగుదేశం, బీజేపీ, లేకపోతే ఇంకా వామపక్ష పార్టీలు సిపిఐ, సిపిఎం ఎట్లను, ఇవి కూడా ఒక రాజకీయ పార్టీని. కాకపోతే వీళ్ళు సాయుధ పోరాటం ద్వారా ఈ వ్యవస్థను మార్చాలి అని చెప్పి ప్రయత్నం చేసేది. వాస్తవంగా పౌర హక్కుల సంఘమే రాజ్యహింసకు వ్యతిరేకంగా ప్రధానంగా పనిచేసేది. కాబట్టి రాజ్యహింస ఎవరి మీదైతే ఎక్కుపెట్టబడిందో ఎక్కువగా మేము వాళ్ళ తరపునే ఎక్కువగా మాట్లాడతాం. కాబట్టి రాజ్యహింస అనేది సిపిఐ మావోయిస్టుల పైన ఎక్కువగా ఎన్కౌంటర్ల రూపంలో, లేకపోతే వైమానిక దాడుల రూపంలో, బాంబింగ్ దాడుల రూపంలో ఇట్లా జరుగుతుంది. కాబట్టి వాటిని ఎక్కువగా మేము హైలైట్ చేసి మాట్లాడటం జరుగుతుంది. దీనివల్ల కూడా మమ్మల్ని ప్రభుత్వం వాళ్ళతో అంటగట్టి మాట్లాడటం జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఒక మౌలికమైన మార్పు కోసం నిస్వార్థంగా పనిచేసే పార్టీలుగా విప్లవ రాజకీయ పార్టీని పౌర హక్కుల సంఘం గుర్తిస్తుంది. అయితే ఈ గుర్తింపులో భాగంగానే ఆ పార్టీలకు సంబంధించి ఎంతో కొంత మనం ప్రధాన స్రవంతి మీడియా ద్వారా కానీ, లేకపోతే ఇంకా చాలా వ్యక్తుల ద్వారా కానీ తెలుసుకోవటం జరుగుతుంది. సంక్షోభం అనేది చాలా ఎక్కువగా ఉంది అని చెప్పేసి అనటానికి ఉదాహరణలే తక్కలపల్లి వాసుదేవరావు అనే ఆయన, అట్లనే ఇంకొక ఆయన కిషన్జీ వాళ్ళ తమ్ముడు ఎవరైతే ఉన్నారో ఆయన, వీళ్ళిద్దరు కూడా లొంగుబాటు క్రమంలో దాదాపు ఒక ఆయన అయితే 50 మంది నుంచి 60 మంది వరకు వెంట తీసుకొని వచ్చి సరెండర్ కావటం, ఆ తర్వాత వాసుదేవరావు
ప్రధానంగా 208 మందితో సరెండర్ కావటం, వాళ్ళల్లో 110 మంది వరకు మహిళా మావోయిస్టులు ఉండటం, ఇవన్నీ కూడా చూసాం. చూసిన ఎపిసోడ్ మొత్తం కూడా మనకి ఏమనిపిస్తుందంటే, ఇంటర్నల్గా చర్చ వాళ్ళు ఏదో 2011 నుంచి పెడుతూ వస్తున్నారు. అయితే దాని మీద సరైన నిర్ణయాలని సిపిఐ మావోయిస్ట్ పార్టీ తీసుకోలేదు అని చెప్పేసి ఇప్పుడు కూడా కగార్ ఆపరేషన్ తర్వాత కూడా ఎట్లయితే పార్టీ త్వరగా నిర్ణయం తీసుకోవాలో ఆ నిర్ణయాలు అనేది తీసుకోవటం జరగలేదు, చర్చ జరగలేదు. కాబట్టి అప్పటి నుంచి ఆ కొనసాగింపుగానే ఎవరైతే సిపిఐ మావోయిస్టు సెక్రటరీ ఆయన బసవరాజు చనిపోయిన తర్వాత, ఆ బసవరాజు చనిపోయి ఉన్నప్పుడే ఒక ప్రతిపాదన అనేది చేశారు. ఆయుధాల విసర్జన మీద కూడా చర్చ జరుపుతాము అని చెప్పేసి అన్నారు. కాబట్టి దాని కొనసాగింపుగానే మేము అది జరపటానికి వీలుగా అవకాశం లేకపోవటం వల్లనే మేము ఈ రకంగా మీడియా ముందుకు వచ్చి పోలీసులకి ఆయుధాలు అప్పగించి సరెండర్ అవుతున్నామని చెప్పి వాళ్ళు అనకపోయినా కానీ దాన్ని మీడియా ప్రపంచం కానీ ప్రజలందరూ కానీ రిసీవ్ చేసుకున్న మాత్రం సరెండర్ అని చెప్పేసి వాటి పద్ధతులు వాళ్ళు ఎట్లయితే పోలీసుల ముందో లేకపోతే ప్రభుత్వ అధికారుల ముందో, అంటే పోలీసుల ముందు కాదు, మహారాష్ట్రలోని ఫడ్నవీస్ ప్రభుత్వం ముందు, అట్లనే ఛత్తీస్గఢ్ సంబంధించిన ముఖ్యమంత్రి తదితరుల ముందు వాళ్ళ ఆయుధాలని అప్పగించారు. ఆ పద్ధతి మీద చాలా రియాక్షన్ అనేది ప్రజల నుంచి, లేకపోతే సానుభూతి పరులు, లేకపోతే ఎవరైతే విప్లవ పార్టీల వల్ల సమాజం ఎంతో కొంత ముందుకు వెళుతుంది వీళ్ళ అని నమ్మకాలు పెట్టుకున్నారు, వాళ్ళకి వామపక్షంలో విప్లవ శ్రేణుల్ని అభిమానించే వాళ్ళకి, వీళ్ళందరికీ కూడా చాలా బాధ కలిగింది. ఆ బాధ కలిగినప్పుడు వాళ్ళు రకరకాలైనటువంటి కామెంట్స్ వీళ్ళ మీద చేయటం జరిగింది. కాబట్టి మనం సరెండర్ వాడుక భాష సరెండరే అనుకున్నాం. ఎందుకంటే వాళ్ళైతే సరెండర్ అని అనట్లేదు, కానీ వాళ్ళు రేకెత్తినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో అవి దాదాపు 1 దశాబ్దం పైగా మేము చర్చిస్తూ వస్తున్నాం అంటున్నారు. అట్లనే ఆ చర్చని సరైన పద్ధతుల్లో స్వీకరించలేదు సెంట్రల్ కమిటీ అని చెప్పి కూడా అంటా ఉన్నారు. కానీ పౌర హక్కుల సంఘంగా మేము గడ్చిరోలి నుంచి వచ్చినటువంటి ఆశన్న కానీ లేకపోతే కిషన్జీ తమ్ముడు ఎవరైతే ఉన్నారో మల్లోజుల ఈయన కానీ, మేము అనేక ప్రాంతాల్లో వాళ్ళు ఎటువంటి ప్రాంతాల నుంచి అయితే వచ్చారో ఆ ప్రాంతాలన్నీ ఒకప్పుడు కాంకేరి కానీ లేకపోతే బీజాపూర్ కానీ మహారాష్ట్రలోని గడ్చిరోలి కానీ ఈ ప్రాంతాలన్నింటిలో కూడా నిజ నిర్ధారణలు చేయటం జరిగింది. ఆ సమయంలో మాకు అనిపించింది ఏంటంటే, గడ్చిరోలి వచ్చేసరికి లాయిడ్ కంపెనీకి మొత్తంగా అటవీ సంపదని మొత్తాన్ని కూడా, అటవీ భూములన్నీ కూడా అప్పచెప్పే క్రమం జరుగుతూ ఉంటే అక్కడ ప్రజల్ని సమీకరించి సిపిఐ మావోయిస్ట్ పనిచేస్తూ ఉంటే దాదాపు మల్కన్గిరి ఎన్కౌంటర్లో 42 మంది చనిపోతే గడ్చిరోలి జిల్లాలో కూడా దాదాపు 41 మంది ఒక ఎన్కౌంటర్లో చనిపోయారు. అప్పుడు మా నిజ నిర్ధారణని ఎదుర్కోవటానికి యాంటీ ర్యాలీలు బస్సులో కూడా వచ్చి అక్కడ ఉండే వాళ్ళ చేత, ఇన్ఫార్మర్ల చేత, వాళ్ళ చేత పోలీసులు ఆటంకపరిచారు. అక్కడ జరిగిన ఎన్కౌంటర్లు ఇవన్నీ చూసిన తర్వాత
ప్రజల కోసం ఎంతో కొంత ప్రాణాలకు తెగించి పోట్లాడేటటువంటి పార్టీ ఈ రకంగా అయిపోతుంది అనేది బాధ ఒకటి ఉంది. అయితే వాళ్ళిద్దరూ కూడా ప్రభుత్వం ముందు తమ ఆయుధాలని చేతిలో పెట్టేటప్పుడు వాళ్ళకు ఒక రాజ్యాంగాన్ని, భారత రాజ్యాంగాన్ని కాపీల్ని సరెండర్ అయినటువంటి వాళ్ళకి ఇచ్చారు. నిన్న మొన్నటిదాకా ఈ రాజ్యాంగం సక్రమంగా అమలుపరచడం లేదు, దీనికి వ్యతిరేకంగా అందుకే ఇటువంటి ప్రభుత్వాలని కూలదోస్తాం సాయుధంగా అని చెప్పేసి పనిచేసిన వాళ్ళు ఇప్పుడు ఆ రాజ్యాంగాన్ని, ఆ ఫోటోల్ని ప్రదర్శిస్తూ పాలకుల దగ్గర, పాలకుల ముందు ఆయుధాలు అందించేసరికి చాలా బాధ అనిపించింది. ఎందుకంటే నిన్నటిదాకా మీరు ప్రజలకు చెప్పినటువంటి భాష ఏంటి, మాటలేంటి, మీ భావాలేంటి, మీ పార్టీ సిద్ధాంతం ఏంటి, కానీ నేడు మీరు పనిచేయటం లేదు కాబట్టి మళ్ళీ భారత రాజ్యాంగం ప్రకారం మేము నడుచుకుంటా ఉంటున్నారు. ఇప్పటికే రకరకాల ప్రజా ఉద్యమాలు జరుగుతూ ఉన్నాయి. ఉద్యోగస్తులు ఒక ధర్నా కోసం విజయవాడ ర్యాలీ అని అంటే ముందస్తు అరెస్టులు, ఇళ్లలోంచి కదలనీయకుండా అరెస్టులు చేస్తున్నారు. అది ఇప్పుడు ఉండే టీడీపీ కూటమి ప్రభుత్వమా లేకపోతే ఇంతకుముందు పనిచేసిన వైసీపీ ప్రభుత్వం తేడా ఏం లేదు. ఇట్లనే వామపక్ష పార్టీలు ఏదైనా అంగన్వాడీలకి అనో లేకపోతే మున్సిపల్ వర్కర్స్కనో ఇట్లాంటి ప్రజా ఆందోళనలు జరుగుతూ ఉంటే ఈ ప్రజా ఆందోళన మీద కూడా ఉక్కుపాదం మోపుతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా భారత రాజ్యాంగ పరిధిలో జరిగేటటువంటి ఆందోళనలే. కానీ తిరిగి ఈ రాజ్యాంగాన్ని అనుసరించి మేము పనిచేస్తాము అని చెప్పి అంటున్నారంటే అది తాత్కాలికంగా చెప్తున్నారేమో అని చెప్పేసి అనుమానం కూడా చాలామందిలో రేకెత్తుతుంది. ఎందుకంటే ప్రభుత్వం చాలా రకాల మాటలు చెప్తుంది, సరెండర్ అయ్యేవాళ్ళు చాలా రకాలైనటువంటి హామీలు ఇస్తుంది, కానీ ఆ హామీలు ఎక్కడా కూడా నెరవేరు. ప్రధానంగా వాసుదేవరావు ఒక 10 హామీలు రాసుకొని వచ్చి ప్రభుత్వానికి ఇస్తే దానిలో 3 హామీల్ని వాళ్ళు అంగీకరించారు అని చెప్పేసి. ఒకటి ఏంటంటే పీసా యాక్ట్. మీరు పీసా యాక్ట్ ప్రకారం భూములను స్వాధీనం చేసుకునేటప్పుడు గ్రామ సభల తీర్మానానికి వ్యతిరేకంగా మీరు వాళ్ళకి మైనింగ్కి ఇచ్చేటప్పుడు కానీ, రోడ్లు వేసేటప్పుడు కానీ, పోలీస్ క్యాంపులు పెట్టేటప్పుడు కానీ దాన్ని అనుసరించట్లేదు, దాన్ని అనుసరించాలి అని చెప్పేసి అంటే ప్రభుత్వం ఓకే అని చెప్పేసి అనిందని చెప్తా ఉన్నాడు. రెండోది ఏంటంటే మరి ముఖ్యంగా సరెండరు అని అంటే సరెండర్ పాలసీలోనే మొట్టమొదట సరెండర్ అయిన వాడు అక్కడ ఉండే మావోయిస్టు ఏరివేత కార్యక్రమాల్లో సహకరించాలి, అప్పుడే సరెండర్కి పూర్తి అర్థం అని చెప్పేసి ఉంది. కానీ దానికి భిన్నంగా మేము సరెండరు మేము దానిలో పని చెయ్యము, దానికి మీరు ఒప్పుకుంటేనే అని చెప్పేసి మేము అడిగాము, దానికి ప్రభుత్వం కూడా ఒప్పుకుంది అని చెప్పి చెప్తా ఉన్నారు. ఇట్లా ఈ రెండే కాకుండా ఇంకా వాళ్ళు ఎట్లా ఆయుధాలను మేము త్యజించామే కానీ మేము మా పోరాటం ఆపటం లేదు అని చెప్పి అంటున్నారు. అంటే వాళ్ళు పోరాటాన్ని ఇంకా చేస్తాము అని చెప్పి అంటున్నారు. మనం జనరల్గా సిపిఐ పార్టీ నుంచి సిపిఎం విడిపడినప్పుడు ఒక రెవల్యూషనరీ స్వభావం సిపిఎం కలిగి ఉండేది. ఆ తర్వాత సిపిఎం నుంచి నక్సల్బరీ ఉద్యమం స్టార్ట్ అయినప్పుడు సిపిఐ ఎన్నికల దీనిలో ఉంటే మిగతా వాళ్ళు రెవల్యూషనరీస్గా
ముందుకు వచ్చారు. అప్పుడు కూడా తెలంగాణ సాయుధ పోరాట విరమణ జరిగింది. ఆ జరిగినప్పుడు అనుభవాల్ని వీటన్నిటిని కూడా మనం తీసుకున్నట్టయితే ఇది సామాజిక మార్పు కోసం వాళ్ళు పనిచేస్తాము అనేది ఆయుధాలు లేకుండా పనిచేస్తాము అనేది మరొక ఎన్నికల్లో పాల్గొంటారా పాల్గొనరా అనేది అది వేరే విషయం. కానీ అది ఎవరు కూడా ప్రజలు రిసీవ్ చేసుకునే పరిస్థితిలో లేరు. కాబట్టి నిజంగా ప్రజల పట్ల కన్సర్న్డ్గా ఉండి ప్రాణాలకు తెగించి పనిచేసేటటువంటి ఒక విప్లవ పార్టీకి సంబంధించి 2011 నుంచి ఇప్పటి వరకు కూడా తాము చర్చకి పెడుతున్నటువంటి అంశాలని సక్రమంగా రిసీవ్ చేసుకోలేదు అని చెప్పటం అంటే అది ఎందుకో ఇది కూడా నమ్మశక్యంగా అనిపించటం లేదు. ఇంకా కొంతమంది అయితే అసలు వీళ్ళని రక్షించుకోవటంలోనే సరిపోయింది, కానీ ప్రజా ఆందోళనలు ఏవి కూడా నిర్వహించటం లేదు అని చెప్పేసి కూడా కామెంట్స్ లోపల నుంచి అని కానీ లేదా ఇద్దరు దళ సభ్యులు చెప్పినట్టుగా వస్తాం. కానీ మనం చూసినట్లయితే సిలింగేరి పోరాటం అంటే ఢిల్లీలో రైతులు ఏదైతే ధర్నా కార్యక్రమం చేపట్టారో ఆ ధర్నా కంటే ముందు నుంచి కూడా సిలింగేరిలో పోలీస్ క్యాంపులకు వ్యతిరేకంగా లేకపోతే పీసా చట్టాన్ని అమలుపరచమని చెప్పేసి ఇట్లా 500 నుంచి స్టార్ట్ అయ్యి 10,000 మందితో కూడా దాదాపు 10 చోట్ల ప్రజా ఆందోళనని వాళ్ళు నిర్వహించారు. ఆ నిర్వహించిన దాని మీద పోలీసులు కాల్పులు జరిపారు, 4 చంపేశారు. ఆ సిలింగేరి పోరాటం ఆ కేసులు పెట్టమంటే కేసులు తిరిగి సిపిఐ మావోయిస్టుల మీదనే పెట్టారు, కాల్చి చంపిన పోలీసుల మీద కాకుండా. అవి ఎంత కూడా ఇప్పుడు జరుగుతున్నటువంటిది. ఇట్లనే ఒక్కొక్కప్పుడు ఆందోళన జరిగేటప్పుడు ఈ ఆందోళన కార్యక్రమాలు అసలు లేవు, మేము పూర్తిగా మమ్మల్ని మేము రక్షించుకోవటానికి అనేది కొద్దిగా దగ్గరగా అప్పుడప్పుడు ఫ్యాక్ట్ ఫైండింగ్ రూపంలో కానీ లేకపోతే ఆ వార్తల్ని చూసేవాళ్ళుగా కానీ స్టేట్ వైలేషను దీని మీద కానీ పనిచేసేవాళ్ళుగా మాకెందుకో నమ్మశక్యంగా అనిపించటం లేదు. కాబట్టి సంక్షోభం అనేది నాయకులు ప్రభావితం చేశారా, లేకపోతే నిజంగా 210 మంది లేకపోతే 60 మంది దళ సభ్యులు వీళ్ళని అనుసరించి వచ్చారు అని అంటే ఎట్లా వచ్చారు ఏంది అనేది కూడా ప్రశ్నార్థకమే. ఇది కూడా వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం ఏదైతే ఉందో, ఇప్పుడు పనిచేయాలనుకునే వాళ్ళు కానీ లేకపోతే బయటకు వచ్చిన వాళ్ళు కానీ వీళ్ళిద్దరు కూడా చర్చించాల్సిన అంశాలు, నిజాయితీకి సంబంధించినటువంటి విషయాలు కూడా. ఎందుకంటే కొంతమందిని అనవసరంగా ఎందుకు చనిపోవటం, మనం వాసుదేవరావు సంబంధించినటువంటి ఆయన 4 దశాబ్దాలుగా చేసినటువంటి పోరాటం కానీ ఇవన్నీ కూడా మనం చూసినట్టయితే చాలా మిలిటెంట్గా కానీ లేకపోతే చాలా నాయకత్వ పటిమను కనబరిచినటువంటి వాళ్ళ సాక్రిఫైస్, వాళ్ళ జీవితాలు అవన్నీ కూడా ఇద్దరిలో కూడా కనపడతాయి. అటువంటి వాళ్ళే ప్రభుత్వాన్ని ఎందుకో ఎక్కువగా విశ్వసించినట్టు ఈ లొంగుబాటు ద్వారా అర్థమవుతా ఉంది. ప్రభుత్వ స్వభావాన్ని ఇప్పటి వరకు తెలిసి మాట్లాడుతూ వచ్చిన వాళ్ళు ఇప్పుడు ప్రభుత్వ స్వభావం వీళ్ళ డిమాండ్లు కనీసం ఆ డిమాండ్లైనా ఆమోదిస్తుంది అని చెప్పి భావిస్తున్నారంటే అది అమాయకత్వం అని చెప్పి అనుకోలేం. కానీ అట్లా వాళ్ళు చేయటం అనేది ఎక్కువగా మోర్గా విశ్వసించారు. లేదా రేపు పనిచేసే వాళ్ళు ఏదో కార్యక్షేత్రాన్ని ఎంచుకొని ఆయుధాలు లేకుండా పనిచేస్తామని, లేదా వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి
నాయకత్వం తిరిగి మాట్లాడాలంటే కూడా మేము మాట్లాడతామని ఒకవైపు వీళ్ళు చెప్తున్నారు. రెండో వైపు మాత్రం ఆ పార్టీ నాయకత్వం వీళ్ళందరినీ ద్రోహులుగా కూడా ప్రకటించడం జరిగింది. అట్లనే ప్రజల చేతుల్లో శిక్షించబడతారని కూడా మాట్లాడటం జరిగింది. పౌర హక్కుల సంఘంగా మమ్మల్ని కొంతమంది మాజీ మావోయిస్టులు సంప్రదిస్తే మేము ఒకటే చెప్పాం. హక్కుల సంఘంగా పౌర హక్కుల సంఘాన్ని సంబంధించినటువంటి నాయకత్వాన్ని మట్టుబెట్టినటువంటి ఆరుగురిలో కొందరిని నరికి చంపినటువంటి నయీం చనిపోతేనే మేము అతన్ని చంపటం అట్లా కరెక్ట్ కాదు అని చెప్పేసి, ప్రభుత్వం చేయటం కరెక్ట్ కాదని చెప్పి మాట్లాడిన వాళ్ళం. సరెండర్ల మీద మీ అభిప్రాయం ఏంటి అని అంటే, మేము నిర్ద్వందంగా ఏం చెప్తామంటే, ఒక రాజకీయ హక్కును ఎవరైనా కలిగి ఉండొచ్చు. వాళ్ళు రాజకీయ విశ్వాసం ఉన్నంత వరకు ఆ రాజకీయ పార్టీలో పనిచేయచ్చు. రాజకీయ విశ్వాసాలు సన్నగిల్లిన లేదా అనారోగ్య కారణాలైనా లేకపోతే మరేదైనా కారణాలైనా కానీ వాళ్ళు బయటికి వస్తే వాళ్ళని నిర్మూలిస్తాం అని చెప్పేసి అనటం అనేది కరెక్ట్ కాదు. అయితే సిపిఐ మావోయిస్టులు కూడా ఆ మాట అనలేదు. వాళ్ళు ఏమన్నారంటే, నిర్వీర్యపరుస్తూ మాతో చెప్పకుండా కనీసం ప్రజల ద్వారా సంపాదించబడినటువంటి ఆయుధాలని ప్రజల దగ్గర వదిలిపెట్టకుండా మీరు శత్రువు కాళ్ళ దగ్గర మోకరిల్లారు అన్నట్టు వాళ్ళ స్టేట్మెంట్లో చూసాం. కాబట్టి ఇది ఏ మేరకి కరెక్టో వాళ్ళ అంతర్గతంగా తెలుసుకోవాల్సిన అంశం. కాబట్టి వాళ్ళు సరెండర్ అయితే వాళ్ళని చంపుతాం అనటం కరెక్ట్ కాదు. కాబట్టి సరెండర్ పద్ధతుల్లో సరెండర్ అయిన వాళ్ళని వాళ్ళు ఎట్లా ట్రీట్ చేస్తారో నిన్నటిదాకా వీళ్ళిద్దరే చెప్పారు. వీళ్ళిద్దరు కూడా చాలామందిని ఆ రకంగా ట్రీట్ చేసి ఉంటారు. వాడు కూడా అదే పద్ధతిని ట్రీట్ చేస్తాను. వాళ్ళ ఇంటర్నల్ వాళ్ళకి నష్టం కలిగించే వాళ్ళు చర్యలు తీసుకున్నప్పుడు విలువలతో కూడినటువంటి సమాజం కోసం పనిచేసేటప్పుడు ఆ విలువల్ని పాటించాలని చెప్పి మాత్రమే పౌర హక్కుల సంఘంగా మేము కోరుకుంటున్నాం. అంటే ప్రస్తుతం ఉన్న ఈ పరిస్థితి చూస్తూ ఉంటే చాలా చోట్ల వచ్చే ఆరోపణ ఏమిటంటే, ఈ ఉద్యమాలని సమర్థించేవాళ్ళు కూడా ఈ మావోయిస్ట్ పార్టీ నక్సల్బరీ ఉద్యమం ముఖ్యంగా ఈ కగార్ ఆపరేషన్ ఇటువంటి ఆరంభమైన తర్వాత ఛత్తీస్గఢ్ ఏరియా కానీ ఎక్కడైనా ప్రజలకి చాలా దూరమైంది, ఉద్యమం లేదా పార్టీ దూరమైందనే భావన చాలామందిలో వ్యక్తమవుతుంది. దాని గురించి మీ అభిప్రాయం? వాస్తవానికి నిన్న బయటకు వచ్చిన వాళ్ళు కూడా ఇదే మాట చెప్తా ఉన్నారు. అంటే రిక్రూట్మెంట్స్ అనేవి లేవు అనేది. వాస్తవానికి 92 తర్వాత ఏదైతే నూతన ఆర్థిక విధానాల్ని మనం ఆమోదిస్తూ మన దేశంలో కూడా వాటి ప్రవేశం అనేది జరిగిన తర్వాత అన్ని రాజకీయ పార్టీలు సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. యూత్ని మొబలైజ్ చేయటంలో, రాజకీయంగా వాళ్ళని ఎదిగించటం. కానీ బూర్జువా పార్టీలు అనుసరించే పద్ధతుల్ని విప్లవ పార్టీలు అనుసరించవు. ప్రధానంగా ఒక సినిమా యాక్టర్ ఉంటే ఆ సినిమా యాక్టర్ వస్తూ ఉంటే యూత్ ఫాలోయింగ్ అవన్నీ కూడా చాలా ఎక్కువగా ఉండొచ్చు. అట్లనే రాజకీయ పార్టీలు అయితే మనం అందరం చూస్తూ ఉంటాం. 500 రూపాయలు ఇచ్చి వాడికి మందు ఇచ్చి, బిర్యానీ ఇచ్చి, బస్సు ఎక్కించి, ఏసీ బస్సు ఎక్కించి ఇట్లా తోలుతూ ఉంటారు. దాన్ని క్యాడర్గానో లేకపోతే 100 రూపాయలు 10 రూపాయలు సభ్యత్వం ఇచ్చి రసీదులు దంచి దీన్ని క్యాడర్గానో చెప్పుకుంటుంటారు. కానీ సిపిఐ మావోయిస్టులు లేదా మిగతా నక్సలైట్ పార్టీలు ఏవైతే ఉన్నాయో అట్లా తమ బలాన్ని అట్లా నిరూపించుకో. కానీ మాకు తెలిసి మేము 3 నెలల క్రితం
కూడా ఒక ములుగు దగ్గర ఒక ఫ్యాక్ట్ ఫైండింగ్కి వెళ్ళాం. ఆ తర్వాత ఒక 9 నెలలు 1 సంవత్సరం క్రితం మన ఛత్తీస్గఢ్ సంబంధించి కూడా ఫ్యాక్ట్ ఫైండింగ్కి వెళ్ళాం. దాదాపు 10 చోట్ల ప్రభుత్వం బాంబింగ్ జరిపింది. ప్రభుత్వం వైమానిక దాడులు జరిపింది. అట్లనే బాంబింగ్ జరిపింది. ఇట్లా చాలా రకాలైన హింస పెడితే దాని మీద ఫ్యాక్ట్ ఫైండింగ్కి వెళ్తే దాదాపు మా ఎంట 500 నుంచి 1500 మంది వరకు కూడా ఆయా గ్రామాల ప్రజలు ర్యాలీ అయ్యారు. నిజంగా సిపిఐ మావోయిస్టులు ప్రజల్లో లేకపోతే, ప్రజలు అనుసరించకపోతే వాళ్ళని, వాళ్ళ రాజకీయాల పట్లనో లేదా వాళ్ళ పట్ల రాజకీయాలు అందరికీ అవగాహన ఉండకపోవచ్చు, వాళ్ళ పట్ల విశ్వాసం లేకపోతాను అటువంటి ర్యాలీ అనేది జరుగుతుందా? ఆ వీడియోలు కూడా మా దగ్గర ఉన్నాయి. మేము అక్కడ సెల్ ఫోన్లో చిత్రీకరించా ఫ్యాక్ట్ ఫైండింగ్ పోయటం. ఇంకొకటి ఏంటంటే, నువ్వు ఎవరినైనా ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళనో ఆ మనుషులనో ఏదన్నా హింస పెట్టినప్పుడు పోలీసులకు చెప్పినట్టయితే రేపొద్దున ఆయన కనపడకుండా పోతాడు. ఆయన మీద ఓపా చట్టం ఏదో అయింది, కొద్ది కుర్రోడైతే కాలు చంపేసి ఇతను కూడా సిపిఐ మావోయిస్ట్ అని అంటారు. అట్లా చనిపోయే అవకాశం ఉన్నా కానీ మా వెనక ర్యాలీ అయ్యి విషయాలను చెప్పారు అని అంటే నమ్మశక్యంగా అనిపించటం లేదు. అయితే రిప్రెషన్ అనేది సాయుధ బలగాలను ఉపయోగించడం తప్పని కానీ, బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ని ఉపయోగించడం తప్పని కానీ, లేకపోతే వైమానిక దాడులు చేయటం తప్పని కానీ, లేకపోతే ఫిరంగులతో లాంటివి ఉపయోగించి పేల్చివేయటం కానీ, ఇవన్నీ తప్పని కానీ, రాజ్యాంగాన్ని చేతిలో పెట్టినప్పుడు మీరు ఈ రాజ్యాంగం ప్రకారం ప్రవర్తిస్తున్నారా అని చెప్పేసి ఇంత పెద్ద సీసీ మెంబరు ఏ ఒక్కళ్ళు కూడా నోరు తెరవలేదు. సరే, వాళ్ళ ప్రభుత్వం ముందు తెరవలేదు, కనీసం మీడియా ముందైనా కానీ ఇంత నిర్బంధాన్ని ప్రయోగించి ప్రజా ఉద్యమాన్ని ఇట్లా చేయటం అనేది కరెక్ట్ కాదు. మీరు ఇట్లా నిర్బంధాన్ని ప్రయోగించకూడదు, ఎవరి రాజకీయ విశ్వాసాలు వాళ్ళవి అని చెప్పేసి చెప్పుకునే అవకాశం ఇవ్వాలి అని చెప్పేసి కనీసం చట్టబద్ధ పాలనని మీరు అంగీకరించాలనే షరతు ఎందుకు వీళ్ళు పెట్టలేకపోయారు? చట్టబద్ధంగా వ్యవహరించండి. ఒకవేళ మాతో పాటు కలిసి రాని వాళ్ళు మిత్రులు కొంతమంది లోపల ఉన్నారు. ఆ లోపల వాళ్ళు పనిచేసేటప్పుడు వాళ్ళ పట్ల మీరు చట్టబద్ధంగా వ్యవహరించండి అని చెప్పలేకపోయారు. ఇట్లా వీళ్ళకి కూడా చెప్పలేకపోయారు. కాబట్టి ఎందుకో అది సరెండరు అని చెప్పి పేపర్లు ప్రకటించడం కాదు, సరెండరే. ఆ రాజకీయ విశ్వాసాలను కూడా మేము ముందు చేస్తాము అని చెప్పినా కానీ అది మేకపోతు గాంభీర్యమే అని చెప్పేసి అనిపిస్తూ ఉంది. కాబట్టి ఎవరు అయినా కానీ ప్రజా ఉద్యమాల పట్ల ఇప్పటికైనా కానీ ప్రభుత్వం ఎందుకు అంత పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమం పెళ్ళుబుకుతోంది అని చెప్పేసి, ఎంత పెళ్ళుబుకినా కానీ మేము ఆయుధంతో మేము అణిచివేయగలము అని చెప్పి ప్రభుత్వం అనుకుంటే, ఒకవైపు వీళ్ళే ఆయుధ సంస్కృతిని ప్రభుత్వమే ప్రోత్సహిస్తూ ఉంది. అంటే హింస ద్వారా ప్రజా ఉద్యమాలని కంట్రోల్ చేయొచ్చు అని చెప్పి నువ్వు బోధిస్తున్నావు. కాబట్టి ఇది నేర్చుకున్నవాడు రేపొద్దున హింస ద్వారానే ఈ ప్రభుత్వాన్ని కూడా కూల్చొచ్చు అని ఎందుకు ఆలోచించడు? కాబట్టి తుపాకీ స్థానంలో నువ్వు రాజ్యాంగం ఏదైతే చెప్పిందో భావ ప్రకటన స్వేచ్ఛ, లేకపోతే జీవించే హక్కు, ఇతర ప్రాథమిక హక్కులు ఏవైతే ఉన్నాయో వాటితో పాటు నువ్వు కనీసం చట్టబద్ధ పాలనని వాగ్దానం చేసినట్లయితే ఉద్యమం పెద్దగా ఉండేది కాదేమో. నువ్వు హింసను ప్రయోగిస్తే వాడు ఇంట్లో ఉండాలా, అడవి పోవాలా అని చెప్పి ఆలోచిస్తాడు.
ఇంట్లో ఉంటే పోలీసులు వస్తారు కాబట్టి అడవిలో పోదామని చెప్పి కలవచ్చు. కాబట్టి అయినా అడవిలో పోతే నేను చంపుతావు, ఇంట్లో ఉంటే నేను కేసులు పెట్టి చంపుతావు, ఎక్కడికి పోయినా ఒకటే కదా అని చెప్పేసి కానీ ప్రజలు అంటే దానివల్ల ప్రభుత్వాలకి, ఈ ప్రభుత్వమే కాదు ఏ ప్రభుత్వానికైనా చట్టబద్ధ పాలన చేయకపోతే రేపొద్దున ఇబ్బంది. అంటే సహజంగా ఇంత ఇది జరుగుతున్నప్పుడు హోంమంత్రి అమిత్ షా మాట్లాడుతూ 2026 జూన్ నాటికి లేదా జూలై నాటికి మొత్తానికి ఎప్పుడు 2026 మార్చి కల్లా మావోయిస్ట్ పార్టీ లేకుండా సమూలాగ్రం తుడిచిపెడతామని అంటున్నాడు. అది సాధ్యమయ్యేది? సిపిఐ మావోయిస్టు సంబంధించి ఎక్కడా కూడా అయితే అమిత్ షాకి తెలియాల్సింది ఏంటంటే, లేదా మనందరికి కూడా తెలుసు, ప్రజా జీవితంలో ఉండేవాళ్ళు తిరుగుబాట్లు అనేవి పార్టీల ద్వారా పుట్టవు, ఏ పార్టీ ద్వారా పుట్టదు. తిరుగుబాట్లు అనేవి స్పార్టకస్ నాటి నుంచి ఇప్పటి వరకు జీసస్ క్రైస్ట్ కానీ స్పార్టకస్ కానీ ఆయా ప్రభువుల మీద తిరుగుబాటు చేసినాడు. ఆ తిరుగుబాటులు ఒక ఆర్గనైజింగ్గా చేస్తూ సమాజానికి ఉపయోగపడే విధంగా పాలకుల్ని దించాలి అనటానికి రాజకీయ పార్టీలు, విప్లవ పార్టీలు వస్తాయి. కాబట్టి బాగా ఎండుగడ్డి ఉంది అక్కడ, ఆ ఎండుగడ్డి మండటానికి రెడీగా ఉంది. మండటానికి రెడీగా ఉన్నటువంటి ఎండుగడ్డి వామిని నువ్వు దానిలో తాత్కాలికంగా ఏదో నిప్పు రాజే పడకుండా ప్రయత్నం చేస్తున్నావు, లేదా అంటించేవాడిని దగ్గరికి పోనీయకుండా చేస్తున్నావు. అసలు ఆ భౌతిక పరిస్థితిని, ఈ దేశంలో ఆర్థిక అసమానతలు పెరుగుతున్నాయా లేదా, ఆదివాసీలకి రేపొద్దున ఈ భూమిని ఆదివాసీల చేతి నుండి కార్పొరేట్లకు అప్పచెబితే ఆ ఆదివాసీల జీవించే హక్కు ఏమైద్ది? వాళ్ళు బయటికి వచ్చి ఆదివాసీల సంఘం పెట్టుకొని ఆ సంఘం ద్వారా మాట్లాడుతూ ఉంటే వాళ్ళను కూడా సిపిఐ మావోయిస్టులతో కలిపి చేస్తున్నాం. అంటే వాళ్ళ కాళ్ళ కింద నేల, వాళ్ళు జీవించిన నేల మొత్తాన్ని కూడా వాళ్ళకి కాకుండా చేస్తున్నాం. ఆర్థిక అసమానతలు అనేవి దీనివల్ల కొన్ని వేల మంది, లక్షల మంది కాకపోయినా కానీ ఆదివాసీలు ఉన్న చోట మైనింగ్కి ఇస్తే గ్రామాలు ఖాళీ చేయాల్సి వస్తుంది. ఆ గ్రామాల వాళ్ళకి అంతమందికి జీవనోపాధి ఈ మైనింగు అభివృద్ధి అని చెప్పి అంటున్నాం. వాళ్ళు ఏమైనా కల్పించగలరా, జీవించగలరా? అసలు అడవి కాదు, కరేడు ఉంది. కరేడులో దాదాపు ఎంతమంది మైదాన ప్రాంతాల్లోకి వచ్చేసరికి సముద్ర తీర ప్రాంతంలో మన ఉమ్మడి ప్రభుత్వం తీసుకుంది. ఇవి కరేడు భూముల్ని ఖాళీ చేయాలి, వాడికి 8,000 ఎకరాలు 5,000 ఎకరాలు ఇస్తానని చెప్పేసి అడిగిన ప్రభుత్వం చెప్తాం. దాదాపు అరెకరంలోనే ఒక కుటుంబం బతుకుతూ ఉంది అక్కడ. అరెకరంలో ఒక 4 మనుషులు, భార్య భర్త 2 పిల్లలు చదివించుకుంటా ఆరోగ్యంగా ఉంటా బతుకుతున్నారు. అట్లే ఇటువంటి భూమి అరెకరం కూడా లేని వాళ్ళు కూడా వాళ్ళు ఏం చేస్తున్నారంటే కూలి పనులకు 3 కాలాల్లో, వేసవికాలం కానివ్వండి, ఇలా చలికాలం కానివ్వండి, వర్షాకాలం, 3 కాలాల్లో కూడా పనికి వెళ్తున్నారు. ఈ పనిని, ఇంతమంది దగ్గర ఉన్నటువంటి పనిని, ఇంతమంది యొక్క జీవించే హక్కుని నువ్వు ఇండోసోల్ అనే కంపెనీకి దానిలో పట్టుమని 200 మంది కూడా పనిచేయరు, జీవనోపాధి కల్పించలేదు. అట్లాంటి కంపెనీకి ఇస్తున్నాం. 20 MOUలు ఛత్తీస్గఢ్లో దాదాపు 105-110 MOUలు మైనింగ్లో కుదుర్చుకొని ఆ దండకారణ్యంలో ఉండేటటువంటి ప్రజానికాన్ని, అసలే అభివృద్ధికి నోచుకున్నటువంటి ప్రాంతం, ఇంకా వీళ్ళని అధపాతాళానికి నెట్టేటటువంటి అభివృద్ధి నమూనాను తీసుకొని వచ్చి వాళ్ళ మీద రుద్దితే అది ఎప్పటికైనా మండుద్ది. రేపు వీళ్ళు వచ్చేసారు, అక్కడ బాగా ఎండిపోయింది గడ్డి, కాబట్టి ఆర్థిక అసమానతలు ఉన్నాయి, వాళ్ళ జీవించే హక్కు మీద ప్రభావం పడుతూ ఉంది, ఎన్ని పడుతూ ఉంది, కాబట్టి అది ఎప్పుడైనా మండుద్ది. కాబట్టి పౌర హక్కుల సంఘంగా మేమేంటామంటే ప్రభుత్వం రాజ్యాంగంలో
సంపద, సృష్టించిన సంపద అందరికీ పంపిణీ జరగాలి, సాధ్యమైనంత వరకు సమానంగా జరగాలి. ఆ పంపిణీ జరిగే క్రమాన్ని ప్రభుత్వం చూసుకోవాలి. అట్లనే పోగుపడకుండా ఉండాలి, అంటే ఆర్థిక అసమానత లేకుండా చేయాలి. అట్లనే ఉద్యోగ కల్పన అనేది దాదాపు మన దేశంలో 35 నుండి 40% యువకులు ఉన్నారు. ఎంతకాలం ఓర్చుకుంటారు ఉద్యోగం లేకపోతే? లేదా ఇచ్చిన ఉద్యోగం కూడా 15,000 అవుట్సోర్సింగ్ నుంచి 20,000 లేదా 25,000, దీంతో ఒక కుటుంబం మనగలుగుద్దా అనేది ప్రభుత్వాలు ఆలోచించాలి. ఇటువంటి పరిస్థితులు ఉన్న చోట మనం డెవలప్మెంట్ పేరుతో సంపదను పోగేసే వాళ్ళకి సంపదను మొత్తాన్ని కూడా కట్టబెడతా ఉంటే అది అంతం కావటం అనేది జరగదు. తాత్కాలికంగా సెట్ బ్యాక్ కావచ్చు. ఎందుకంటే అసలు నక్సల్బరీ మూమెంటే సిపిఎం నుంచి ఏదో బెంగాల్లో స్టార్ట్ అయిన తర్వాత బెంగాల్లో అట్లనే అణిచివేశారు. పోలీసులను పెట్టుకొని 9 మందిని చంపేశారు. ఆడవాళ్ళు 6గురిని, పిల్లల్ని ఒక 3గురిని చంపేశారు. అక్కడ అయిపోయింది అనుకున్నారు. వెంటనే అది శ్రీకాకుళం పోరాటంగా ఇక్కడ సాగింది. ఇక్కడ గుంటూరు మెడికల్ కాలేజీలో చదువుకునే వైద్యుల దగ్గర నుంచి వీళ్ళందరూ కూడా చలో శ్రీకాకుళం అని చెప్పి శ్రీకాకుళం పోరాటం ఉధృతమైంది. అక్కడ కూడా వెంగళరావు ప్రభుత్వం 300 మంది అక్కడితో అయిపోయిందని అనుకున్నారు. తిరిగి అది అక్కడ లేకపోయినా కానీ తిరిగి అక్కడ మళ్ళీ జగిత్యాల, సిరిసిల్ల, తెలంగాణకు అంటుకుంది. తెలంగాణ నుంచి మళ్ళీ ఏది ఈ పల్నాడు, ఆంధ్రప్రదేశ్కు సంబంధించి కూడా జిల్లాల్లో ఈస్ట్, వెస్ట్, విశాఖ, ఏఓబీలో. ఆ తర్వాత అది ఎక్కడి బాకింది? మొత్తం 18 రాష్ట్రాల్లో దాదాపు 125 నుంచి 200 జిల్లాలని ప్రభావితం చేసే విధంగా తయారైంది. కాబట్టి నువ్వు ఆ పరిస్థితుల్ని ప్రభుత్వం అసమానతలను తగ్గించి, నిరుద్యోగతను తగ్గించి, భూమి లేని పేదలకి బంజరు భూములు ఏవో ఒకటి సాగు చేసి ఉత్పత్తిలో భాగస్వాములు చేయకపోతే ఈ ఉద్యమాలు ఏంటంటే తాత్కాలికంగా అక్కడ అణిచివేస్తే అణిగినట్టుంటాయి, కానీ తిరిగి మాత్రం అంతకంటే ఎత్తుకు లేస్తాయి. కాబట్టి ఇది అణిచివేయటం అనేది ప్రభుత్వానికి సాధ్యమయ్యేది కాదు. ఇదండి నక్సల్బరీ మూమెంట్లో ప్రస్తుతం వచ్చిన పరిణామాలు, సంక్షోభం గురించి చంద్రశేఖర్ గారు చెప్పిన సంగతి. హోంమంత్రి అమిత్ షా చెప్పినట్లుగా ఒకవేళ అది తాత్కాలికంగా అణిచివేత చేసి ఏదో విజయం సాధించామని చెప్పినా అది వేరే రూపాన్ని సంతరించుకొని ప్రజల్లో అసంతృప్తి, ప్రజల్లో ఉన్న అసమానతలు కొనసాగినంతకాలం ఉద్యమం కొనసాగుతుందని వారు వెల్లడించడం జరిగింది. చాలా థ్యాంక్స్ అండి. ధన్యవాదాలు.